విజయసాయిరెడ్డి నెక్స్ట్ స్టెప్ బీజేపీలోకి వచ్చే అవకాశం ఉందా? ఎందుకంటే చాలామంది విజయసాయిరెడ్డి బీజేపీలోకి వస్తారు, కేసుల నుంచి బయటపడేందుకు ఆయన మార్గం అదొక్కటే అన్నట్టు కూడా అంటున్నారు. బీజేపీలోకి వచ్చే అవకాశం ఎంతవరకు ఉందంటారు? విజయసాయిరెడ్డికి ఉన్న కేసుల చరిత్ర, అతను మీద నమోదై ఉన్న 11 సిబిఐ 8-9 ఈడీ కేసుల నేపథ్యంలో, అలాగే ఇప్పుడు కాకినాడ సీపోర్టు యాజమాన్య హక్కుల బదిలీ విషయంలో కూడా అతని మీద అక్యూజ్ నెంబర్ 2గా కేసు నమోదైన నేపథ్యంలో ఒక వివాదాస్పద టెయింటెడ్ పాలిటీషియన్గా పేరున్న విజయసాయిరెడ్డిని బహిరంగంగా తన పార్టీలో జాయిన్ చేసుకోవడానికి భారతీయ జనతా పార్టీ కూడా సిద్ధంగా ఉండకపోవచ్చు. ఆ విధమైన సంకేతాలు భారతీయ జనతా పార్టీ నాయకత్వం నుంచి తనకు ఆల్రెడీ వచ్చి ఉండొచ్చు. నాకున్న సమాచారం అయితే తన కుమార్తెను భారతీయ జనతా పార్టీలో తన ప్రతినిధిగా జాయిన్ చేయడానికి కావాల్సిన చర్చలు పూర్తయిపోయినట్టుగా నేను వింటూ ఉన్నా. అంటే ఇవాళ తన కుమార్తె జాయిన్ కావడం అంటే తాను జాయిన్ అయినట్టే. ప్రధానమంత్రి కార్యాలయంతో కానీ అమిత్ షా గారితో కానీ తనకున్న సాన్నిహిత్యం ఏంటి అనేది మనందరం చూస్తున్నాం. దశాబ్దాల తరబడి తనకి ఎంత క్లోజ్ యాక్సెస్ ఉంది అనేది. అదే సందర్భంలో వారి సూచన మేరకే, వారి దగ్గర నుంచి దొరికిన అష్యూరెన్స్ మేరకే ఇవాళ విజయసాయిరెడ్డి కూడా, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారితో ఘర్షణ పడటానికి ధైర్యం చేసి ముందుకు రావాలి అని అంటే జగన్మోహన్ రెడ్డి గారి నైజం తెలుసు. అటువంటి ఘర్షణపూరిత వాతావరణం ఎంచుకుంటే రఘురామకృష్ణరాజు గారికి ఎటువంటి గతి పట్టింది అనేది కళ్ళ ముందు కనిపిస్తున్న నేపథ్యంలో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి అంటే ఆయనతోటి వైరానికి సిద్ధపడి ఇవాళ మీడియా ముందుకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని బ్లేమ్ చేస్తూ, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉండే కోటరీని బ్లేమ్ చేస్తూ, జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో జరిగిన కేసులు, అవినీతి, ఆస్తుల అన్యాక్రాంతానికి సంబంధించిన అంశాల్లో కూడా బోల్డ్గా జగన్మోహన్ రెడ్డి గారి ఆంతరంగికుల పేర్లు ప్రస్తావించేపాటి ధైర్యం విజయసాయిరెడ్డి చేయగలుగుతున్నాడు అని అంటే 100% కేంద్ర పెద్దల అష్యూరెన్స్ దొరికాకే చేయగలుగుతూ ఉన్నాడు. కాకపోతే డైరెక్ట్గా తనని పార్టీలో చేర్చుకునే అంతటి సాహసానికి భారతీయ జనతా పార్టీ ఒడిగట్టకపోవచ్చు. అలాగే వారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు తాను వెనకుండి తన కుమార్తెనో అల్లున్నో వేరే ఇంకెవరినైనా సరే పార్టీలో చేర్చి వారి ద్వారా చక్రం తిప్పే ప్రయత్నం విజయసాయిరెడ్డి వైపు నుంచి జరగవచ్చు అని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.